నిజామాబాద్ జిల్లాలో రైల్వే లైన్ల నిర్మాణ పనులు ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. పెండింగ్ రైల్వే లైన్ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు నడవటం లేదు. రైలు కూత కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్థానికులకు ప్రతి ఏటా నిరాశ ఎదురవుతోంది. ఈ బడ్జెట్లోనైనా నిజామాబాద్ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని ఆశలు పెట్టుకున్నారు జిల్లావాసులు. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిజాం కాలం నాడే ఈ రైల్వే లైన్ కు బీజం పడింది. 1946లో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. వీటికి ప్రణాళిక సంఘం 1976లో ఆమోదం తెలిపింది. 100 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ప్రాజెక్టుకు 500 కోట్లతో పూర్తవుతుందని అంచనా వేశారు. 1991లో అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు సర్వే జరిపించారు. మొదట కరీంనగర్, పెద్దపల్లి మధ్య 28 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. సర్వే పనులు, భూసేకరణ చేశారు. తర్వాత 1999లో పనులు ప్రారంభించారు. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు 15 ఏళ్లు గడుస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు 200 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ పనులను 18 బిట్లుగా డివైడ్ చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. 2 ఏళ్ల క్రితం పెర్కిట్ వరకు 170 కిలోమీటర్ల లైన్ పూర్తయింది. మరో 30 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. గత బడ్జెట్లో కేవలం 130 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ బడ్జెట్లో మరో 200 కోట్లు కేటాయిస్తే తప్ప పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 23 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ నిజామాబాద్ రైలు అతి లేదు, గతి లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల వివక్షత కొనసాగుతుందని చెప్పి మనం ఎంత మొత్తుకున్నా ఇప్పుడు తెలంగాణ వచ్చి 20 నెలలు అవుతుంది, దాదాపు 2 సంవత్సరాలు. మొదటి బడ్జెట్లో డబ్బులు లేవు. రెండో బడ్జెట్లోనైనా పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకొచ్చి నిజామాబాద్ వరకు ట్రైన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ నుంచి మామిడిపల్లి, చిన్నాపూర్ మీదుగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ వరకు పట్టాల పనులు కొనసాగుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధుల ఆలస్యంతో రెవెన్యూ, ఇరిగేషన్, R&B రైల్వే శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో చాలా చోట్ల పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ రైల్వే లైన్ పూర్తయితే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమంటున్నారంటే ఇమ్మీడియట్లీ ప్రజలను మోసగించడం, ఇగో వచ్చే రైలు అంటున్నారు. కానీ ఈ యొక్క పెద్దపల్లి నిజామాబాద్ లైన్ తాజా ఉదాహరణ. 23 సంవత్సరాలుగా కేవలము పనుల మీద పెండింగ్ పనులు, బడ్జెట్ ఒక్క మాటకింత 23 సంవత్సరాలు కొంత ఇస్తే ఇంకా అది నిర్మాణంలో ఇంకా వెనుకబడి ఉన్నది తప్పితే కానీ పూర్తిగా పనులు అయ్యే దశలో లేదు. బోధన్ నుంచి బీదర్, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం అవుతోంది. 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2011లో సర్వే చేశారు. గడిచిన 4 బడ్జెట్లలో నయా పైసా మంజూరు కాలేదు. పటాన్ చెరువు, ఆదిలాబాద్ మధ్య కొత్త లైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. 163 కిలోమీటర్లు ప్రతిపాదించగా నిధుల జాడ లేదు. సికింద్రాబాద్, నిజామాబాద్ మధ్య డబ్లింగ్ కు నిధులు రాని పరిస్థితి. ఇక స్టేషన్ల ఆధునీకరణ అటకెక్కింది. పేరుకే మోడల్ రైల్వే స్టేషన్లుగా ప్రకటించిన సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అయింది రైల్వే శాఖ. చాలా చోట్ల కనీస వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ అది కూడా గత 6 ఏళ్ల కిందనే సర్వే 136 కిలోమీటర్స్. అప్పటి సర్వే అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 699 కోట్లకు ప్రతిపాదనించారు. మరి నేటికి అది 1000 కోట్లు దాటి ఉంటుంది ప్రతిపాదనలు. మరి ఈ ప్రతిపాదనలకే మన ప్రజలు, మన ప్రాంత ప్రజలు ఉంటే మరి ఎప్పుడు ఈ ప్రాంతానికి ట్రైన్స్ రాగలుగుతాయి? జిల్లాలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నారు జిల్లా వాసులు.